హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలాభిమన్యు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల పైన అనేక కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాల సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే వారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో, ఏం చెప్పారు, ఆయన మాటల్లోనే మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీపీ మండల్ కమిషన్ బీసీలకు 27% ఇవ్వాలని సూచించింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు కూడా మండల్ కమిషన్ నివేదికను సమర్థించింది. రిజర్వేషన్లు 50%కి మించకుండా అమలు చేయాలని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీకి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. బీసీ కులగణన చేపట్టి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన ఎక్స్రే లాంటిదని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని, మోదీ, అమిత్ షాలకు ఆదాని, అంబానీ తోడయ్యారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర బీజేపీ పార్టీ చేస్తుందన్నట్టు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి దేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలనే ఆలోచనతో బీజేపీ దాడి చేస్తున్నారని, దేశ మూల వాసులైన దళితులపై, గిరిజనులపై, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని, ఈ ఎన్నికల క్షేత్రంలో సర్జికల్ స్ట్రైక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల వైపు వేగంగా ప్రయాణిస్తున్నదని, కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పై మోదీ, అమిత్ షా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాళి పుస్తలు అమ్మేస్తారంటూ విచక్షణ రహితాలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. ఎవరి కష్టార్జితం వాళ్ళదే, ఎవరి సంపాదన వారిదే. భార్య ఆస్తిని కూడా అనుమతి లేకుండా భర్త తీసుకోవడానికి హక్కు లేదని న్యాయస్థానాలు చెబుతున్నాయి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు బీజేపీ పార్టీ నాయకులు అంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేయాలని సూచిస్తుందని, రిజర్వేషన్ రహిత దేశంగా మార్చడానికి హిందూ సమాజాన్ని ఒకటిగా చూపాలని ఆర్ఎస్ఎస్ ప్రణాళికలు చేసిందని, ఆర్ఎస్ఎస్ ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, యూనిఫామ్ సివిల్ కోడ్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో గత 10 నెలలుగా ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేసుకుంటూ వస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలకు కార్పొరేట్ల ముందు కట్టు బానిసలుగా నిలబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీలా బీజేపీ వ్యవహరిస్తుందని, బీసీ జనగణన చారిత్రక అవసరమని, జనాభా లెక్కిస్తేనే తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి వీలుంటుందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రిజర్వేషన్లు రద్దు చేయమని, రిజర్వేషన్లు పెంచుతామని మోదీ, అమిత్ షా ఎక్కడ కూడా మాట్లాడడం లేదని, మాపై ఆరోపణలు ఎక్కడ స్పందించడం లేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రమే కాదు, లెఫ్ట్ భావజాలం అని చెప్పుకునే ఈటెల కూడా ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్ అన్నారు. వాళ్ళ పార్టీ విధానం ఏందో వారికి స్పష్టంగా తెలుసు, అందుకే వారు మాట్లాడడం లేదు. తప్పించుకోవాలన్న ఆలోచనే తప్ప ఇది తప్పని అమిత్ షా, మోదీతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు మన రాష్ట్ర బీజేపీ నాయకులు? కేసీఆర్ అసలు ఈ విషయాన్నే ప్రస్తావించడం లేదు. అమెరికా నుంచి అమలాపురం వరకు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు కేసీఆర్ అన్నీ మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం మాట్లాడటం లేదు, ప్రశ్నించడం లేదు. గతంలోనే కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చేయాలన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలి. రిజర్వేషన్లు చేస్తే మీ కార్యాచరణ ఏంటో చెప్పాలి. 100 రోజుల మా ప్రభుత్వాన్ని దిగిపోమ్మంటూ బస్సు యాత్ర చేస్తున్నావు కదా, రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీపై నీ కార్యాచరణ ఎక్కడుంది? మీ టార్గెట్ 100 రోజుల ప్రభుత్వమా, 10 ఏళ్ళ
ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ మోదీ పైన నా బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్తో ఒప్పందం చేసుకున్నారు. మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తుందని నిన్న మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పడమే ఇందుకు నిదర్శనం. నిజంగా బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఎమ్మెల్యేను కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? బీఆర్ఎస్ 5 పార్లమెంటు స్థానాలను బీజేపీకి తాకట్టు పెట్టిందని నేను మొదటి నుంచి చెబుతున్నా. గతంలో నన్ను ఎంపీగా ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టిన కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క సమావేశం పెట్టారు. ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడటం లేదు. కేటీఆర్కు వ్యతిరేకంగా ఈటెల మాట్లాడడం లేదు. పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని నాపై విమర్శలు చేస్తున్నారు. ఏందయ్యా రాజేందర్, ఏం మాట్లాడుతున్నావు? కేటీఆర్ భూములు అమ్మినప్పుడు రాజేందర్కు భూములు గుర్తురాలేదా? కమిట్మెంట్తో మేం మాట్లాడుతుంటే మాపై విమర్శలు చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయొద్దా? కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్న బీజేపీతో ఒప్పందం లేకపోతే తక్షణమే మేడ్చల్ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించండి, సస్పెండ్ చేయండి. లేకపోతే తెలంగాణ సమాజం మీ ఒప్పందం బయటపడినట్లే భావిస్తుంది. అమాయకంగానో అత్యుత్సాహంతోనో మేడ్చల్ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. ఇక కేటీఆర్ గుండు పగలగొట్టుకోవడమే మిగిలింది. కేసీఆర్కు ఇంత అసహనం ఎందుకు? అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుందా? జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సాక్షిగా మాట ఇస్తున్నా. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతాం. తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి. నేను ఆధిపత్యంపై యుద్ధం చేస్తున్నాను. కేసీఆర్ నాకు ఇచ్చిన వారసత్వం కరువు అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంచలనమైన అంశాలనైతే ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.